రామరామవర్తాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. తులారాశి వారికి జూలై నెలలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ కోర్టు సంబంధిత విషయంలో కానీ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వస్తే, ముఖ్యంగా తులారాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. పైగా మీరు ఇంత పూర్వం పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ధనం ఎక్కువ మొత్తంలో లాభపడేటువంటి అవకాశం లభిస్తుంది. తాత ముత్తాల నుంచి ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు సమస్య కానీ ఆకస్మికంగా మీకు రావాల్సిన కానీ ఈ నెల 3వ వారంలో మీరు ఖచ్చితంగా వాటిని అందిపుచ్చుకుంటుంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపకం కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడా మీ యొక్క ప్రత్యేకత మీకే ఉంటుంది. అన్ని రంగాల్లోనూ మీకు కావలసినంత పర్సెంటేజ్ విద్యార్థులకు కాస్త జ్ఞాపకశక్తి తగ్గుతుంది. తగ్గినా కూడా మీరు ఎంతవరకు ఏ పర్సంటేజ్ మీకు రావాలనుకుంటున్నారో అంతవరకు వచ్చాగిపోతుంది. ఎక్కువ శాతం వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. 90 మార్కులు వచ్చేటువంటి మీకు 70 వరకు వచ్చే ఆగేటువంటి అవకాశం ఈ నెలలో గోచరిస్తోంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కేడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది. జనాల్లో ఆదరణ తగ్గినా కూడా కేడర్ మిమ్మల్ని ఒక నమ్మకంతో మీకు ఒక ఉన్నతమైన పనిని అప్పచెప్పడం జరుగుతుంది. ఆ పని సకాలంలో పూర్తి చేసి పై అధికారుల దృష్టిలో మీరు పడతారు. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం గోచరిస్తోంది. మీరు ఏ రంగంలో అడుగు పెడతామనుకున్నా అవకాశాలు దొరకక ఎటు ఆ అవకాశానికి వెళ్ళాలో అర్థం కాక కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఇక రైతుల విషయానికి వస్తే మొదటి 3 వారాలు చికాకులుగా ఉంటుంది. చివరి వారం ఆనందదాయకంగా ఈ నెలని పూర్తి చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఈ నెల అత్యంత అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. జూలై 13వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో చక్కగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, కలిసి వస్తుంది. స్థిరాస్తులు ఖచ్చితంగా ఈ నెలలో మీరు కొనుగోలు చేస్తారు. తక్కువకే కొనుగోలు చేయడం, అద్భుతమైనటువంటి వాతావరణంలో మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఈ జూలై 10వ తారీఖు నుంచి 18 మధ్యలో జరిగిన అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. చరాస్తులు అమ్మేన విషయం జరుగుతుంది. పైగా ఎప్పటి నుంచో మీ ఇంట్లో అలాంటి విలువైన వస్తువుల్ని ఇది ఎన్ని రోజుల నుంచి ఇలా ఖాళీగా ఉంటుందని చెప్పి దాన్ని మీరు అమ్మేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇక తులారాశిలో భార్యాభర్తల మధ్య కీచాలు పెరుగుతున్నాయి. పెద్ద మనుషుల వరకు మీ యొక్క గౌరవం తీసుకెళ్తున్నారు. కోర్టు వరకు ఏదైనా ఆశ్చర్యపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు భార్యాభర్తల నుంచి గొడవ జరుగుతున్నప్పుడు కాస్త సర్దుమడగడానికి పెద్ద మనుషులకి వెళ్ళినప్పుడు కాస్త నెమ్మదిగా ఉండండి. మీరు మాట్లాడే మాటల వల్ల పెద్ద మనుషులు మిమ్మల్ని చేదరించుకుని మీరు నేర్చుకోవడం చెప్పి మీ సమస్యలు మీకే విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా తులారాశి వారు ఉండాలి. ఇక తులారాశి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే మంచి అవకాశం. ప్లాస్టిక్ సంబంధించి కానీ, మీడియాకు సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ సంబంధించి కానీ, అదేవిధంగా మెడికల్ హోల్సేల్ కానీ చేయండి.
అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ వ్యాపారాలు ప్రత్యక్షంగా మాత్రమే చేయండి, పరోక్షంగా చేయవద్దు. ఇంకొక విషయంలో వస్తే, మీరు కొనుగోలు చేసేటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తున్నాయి. మీరు స్థలాన్ని కానీ పొలాన్ని కానీ కొనుగోలు చేసేటువంటి విషయంలో అద్భుతంగా రాణించే అవకాశం గోచరిస్తోంది. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక ఈ నెల అంత యోగదాయకంగా లేదు. పైగా మిమ్మల్ని మీ యొక్క సంఘం నుంచి కానీ మీ కుటుంబ వాతావరణం నుంచి కానీ మిమ్మల్ని కాస్త పక్కగా చూసి పక్కన పెట్టి ప్రతి విషయంలో మీ సలహాలు తీసుకునేవారు కూడా వాళ్ళు ఏం చెప్పావే పక్కన ముందు నీ సలహా మనకు అవసరం లేదు అనేటువంటి మాటని తీసుకుంటుంటారు. పైగా విలువైనటువంటి కొన్ని వస్తువులు కోల్పోయేటువంటి అవకాశం గోచరిస్తుంది. అంతేకాకుండా వివాహంలో ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెలలో అసలు ఈ ఆలోచన పెట్టుకోకుండా ఉండడం మంచిది. పక్షవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం కూడా లభిస్తోంది. ఎవరికైతే సంతానంలో ఎదురు చూస్తున్నారో జూలై 12వ తారీఖు నుంచి 18 మధ్యలో శుభవార్త వినడం జరుగుతుంది. తులారాశి వారు ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదీ కూడాను గోచార మాత్రం తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా పూర్తి జాతకాన్ని విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశ్లేషించి చెప్పడం జరుగుతుంది. ఈ నెలలో తులారాశి వారు ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా గుండెకి సంబంధించి కానీ నరాలకు సంబంధించి కానీ ఇబ్బందులు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఎటువంటి ఫ్యాట్ లేకుండా జాగ్రత్తగా చూసుకుని డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. చెస్ట్ లో చిన్న మాత్రం పెయిన్ అనిపించిన డాక్టర్ గారి యొక్క సలహా తీసుకోవడం చాలా మంచిది. ఉన్నట్టుండి అధిక ఆలోచనల వల్ల మీ మైండ్ బాగా ఆలోచించి మీ యొక్క నరాలు కాస్త బ్లాక్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తులారాశి వారు ఆరోగ్యం విషయంలో జూలై 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ తులారాశి వారు ప్రయాణాల విషయంలోకి వస్తే జూలై 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా ప్రయాణాలు కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటున్నాయి. మీ తప్పిదం లేకుండా ఇతరుల తప్పిదం వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో ముఖ్యంగా చేతి మణికట్టు విరిగేటువంటి అవకాశం కానీ లేదా భుజం దగ్గర ఉన్నటువంటి ఈ బాల్స్ జరిగిపోవడం కానీ జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ప్రయాణాల విషయంలో ఉండండి. అంతేకాకుండా తులారాశి వారు ఈ నెలంతా కూడాను ప్రతిరోజు గణపతి అర్చన చేయడము, బుధవారం రోజున గరిక పూజ చేయడము చాలా శ్రేష్టము. అది కూడా చేయలేకపోతే చక్కగా కాస్త బెల్లాన్ని తీసుకుని గణపతయే నమః అని 54 పర్యాయములు చెప్పుకుని ఆ బెల్లాన్ని నీళ్ళతో రంగరించి ఏదన్నా చుట్టూ మొదట్లో విడిచిపెట్టండి. తులసి చుట్టూ అస్సలు విడిచిపెట్టకండి. తులసి కాకుండా ఇంకా ఏ చుట్టూ అయినా సరే ఆ బెల్లం నీళ్లు గణపతి అని 54 సార్లు పట్టించి విడిచిపెట్టండి. ఇంకొక విషయం, తులారాశి వారు ప్రతిరోజు కూడా ఇంట్లో నువ్వుల నూనెతో తెల్లటి ఒత్తు కలిసి దీపారాధన గావించండి. సర్వము శ్రీ మహాగణాధిపతి అనుగ్రహం కలుగుతుంది.